నేను నిన్న బిగ్ బాస్ చూశాను, రోజు చూస్తున్నాను, ఇంకా చూడబోతున్నాను. ఇంకా చెప్పాలంటే బిగ్ బాస్ చాలా బాగుంది. ఈసారి నామినేషన్ ఎలా ఉన్నాయి? నామినేషన్ మాత్రం మామూలు రచ్చలేదు. బట్ ఈసారి నామినేషన్లో కొంచెం వేస్ట్ పాయింట్లు, వేస్ట్ ముచ్చట్లు అనిపించినాయి. కాబట్టి అంత ఎఫెక్టివ్ పాయింట్స్ తోటి ఎవ్వరూ నామినేట్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్లో కరెక్ట్ పాయింట్ బట్టి అడిగేటోళ్ళు లేరు, మాట్లాడేటోళ్ళకి లేరు అనిపించింది నాకైతే. సోనియా, నిఖిల్ ప్లస్ పృథ్వీ వీళ్ళ మధ్యలో ఏం నడుస్తుందో, సోనియా వాళ్ళ ముగ్గురు మధ్యలో ఇక ఉంటాయి కదా, పంచాయతీ అయితే నడుస్తుంది. ముద్దులు, హగ్గులు అవన్నీ నడుస్తున్నాయి. సో అది ఎక్కడ దగ్గర పోయి ఎక్కడ ఆగుతుందో మరి. నాగార్జున సార్ దానికి ఎందుకు మాట్లాడతలేరో మరి. నాగార్జున సార్కి ఆ బిగ్ బాస్ టీమ్ కనిపించట్లేదు అనుకుంటున్నాను. సో మాట్లాడితే బాగుంటుంది, ఎందుకంటే హగ్గులు, ముద్దులు చూడలేకపోతున్నాము. ఇదే ఇష్యూ మీద నాకు కొంచెం డౌట్ వచ్చింది బ్రో. ఒకసారి మన నాగమణి కంటే వచ్చేసి ఆ అమ్మాయి పేరు యష్మి వచ్చేసి బాగా బ్లేమ్ చేసింది. ఏదో ఏమంటారుగా, ఇక నేను ఏం చేసినా నేనే రైట్, మణికంఠ ఇష్టం లేకున్నా సరే నాకు వచ్చి హగ్ చేసుకుంటుండు, ఓకే హగ్ చేసుకుంటుండు అని చెప్పేసి అంటుంది కదా. సో మణికంఠ తోటి ఈ అమ్మాయి ఎందుకు చెప్పలేదు, మణికంఠ నీ వల్ల నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, నా హగ్ చేసుకోకు, నాతో మాట్లాడకు అని చెప్తే డెఫినెట్లీగా ఆయన మారకుంటే అయినా సరే వెళ్ళి హగ్ చేస్తే ఆ రోజు నువ్వు కన్ఫెషన్ రూమ్కి తీసుకొచ్చి ఆయన ఇజ్జత్ తీయాల్సిండే. ఆమె ఏదో కావాలని మణికంఠని ఓట్లు పడుతున్నాయి, మంచి సేవ్ అవుతుండని చెప్పేసి ఆయన కావాలని ఈమె సైడ్ తిప్పుకోవడానికి మణికంఠని కావాలని బ్లేమ్ చేసింది అనిపించింది. డెఫినెట్గా అది 100%గా కావాలని చేసింది. అమ్మాయి అంత వరస్ట్ కంటెస్టెంట్ అయితే ఎప్పుడు చూడే. యష్మి కన్నింగ్ వరస్ట్ చెత్త కంటెస్టెంట్. ఎందుకంటే ఒక పాయింట్ మీద ఇప్పుడు చాలా మంది హౌస్ లో తప్పు చేసిన వాళ్ళు. పృథ్వీ వరస్ట్ గేమ్ ఆడతాడు, పృథ్వీని నామినేషన్ చేయొచ్చు కదా. కావాలనే ఆయన ప్రతిసారి నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అయినా సరే నామినేషన్లో ఉన్నా వాడు ఎంత నామినేషన్లు ఉంటే మణికంఠ గాడు వాడంతా స్ట్రాంగ్ అవుతారని నా ఫీలింగ్. కాకుంటే మణికంఠని కావాలని టార్గెట్ చేసింది అనిపించింది. ఎందుకంటే ఆమె చెప్పి చేసి ఉంటే పక్కకు తీసుకొచ్చి కన్ఫెషన్ రూమ్లో క్లాస్ వీక్ ఉంటే బాగుండేది అనిపించింది. కానీ చెప్పకుండా నువ్వు అసలు ఎలా తెలుస్తుంది ఆయన తప్పు చేస్తున్నట్టు. ఆయన వర్షన్లో కరెక్ట్ అనుకుంటాడు, ఫ్రెండ్స్ అనుకున్నాడు, క్యాజువల్ లైట్గా తీసుకుంటుంది అనుకున్నాడు. కానీ నువ్వు చెప్పనప్పుడు ఓవర్ యాక్టింగ్, బిగ్ బాస్ నా వల్ల అయితే లేదు, బిగ్ బాస్ ఏంది బిగ్ బాస్ అవ్వట్లేకుండా బయటకు వచ్చాయి. ఎవడు ఆడమన్నాడు బిగ్ బాస్లో? వేస్ట్ అనిపించింది. కావాలని మణికంఠని మాత్రం నెగిటివ్ చేసింది అమ్మాయి. సో నాకు చాలా వరస్ట్ గేమ్ అనిపించింది. చాలా కన్నింగ్ ఆడుతుంది. ఇంకంతే బ్రో. ఏదో పులిలాగా ఆడింది అది గేమ్లో. అంటే పులిలాగా ఆడే ఉండొచ్చు, కానీ మనిషిని బ్లేమ్ చేసేది ఉంటుంది చూడు, గది కరెక్ట్ కాదు. అమ్మాయి కదా అని అబ్బాయిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా నువ్వు వెళ్ళి పృథ్వీని హక్ చేసుకోవచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు, ఎన్నెన్నో జరుగుతున్నాయి. మరి అవన్నీ మీకు ఇష్టం ఉండబట్టి చేస్తున్నట. ఇష్టం లేదంటే చెప్పు, నెక్స్ట్ టైం చేస్తాడో అలాగే చేస్తే దానికి నువ్వు సివియర్గా పనిష్మెంట్ ఇవ్వడం, దానికి బిగ్ బాస్ కంప్లైంట్ ఇవ్వడం అలాంటి చేయొచ్చు. నువ్వు చెప్పని కానీ చెప్పలే, మంచిగా అందరు నచ్చిన వాళ్ళతో హక్ చేసుకుంటారు, నచ్చిన వాళ్ళతో ముద్దు పెట్టుకుంటారు. కానీ వీడు క్యాజువల్గా ఏదో ఒంటరితనాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటుండు పాపం. దాన్ని కరెక్టే. ఇప్పుడు ఆయన అడిగి తీసుకుంటుండు. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు అడగకుండా పెడితే ఒక బాధ, అడిగి హక్ చేసుకుంటే ఒక బాధనా? అంటే మణికంఠ అంటే ఇక వరస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లో వీటి దేనికి పనికి రాడనే ఫీలింగ్ ఉంది కదా అందరిలో. డెఫినెట్లీ బిగ్ బాస్లో టాప్ 2, టాప్ 3 కంటెస్టెంట్లో బిగ్ బాస్ మన మణికంఠ ఒక్కడు. అవసరమైతే మణికంఠ గేమ్ బరాబర్ ఆడతాడు. ఇంకొకటి ఆయనకి శక్తి లేదు, బలం లేదు అంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఇసిరి కొడితే ఎవరు అది గేమ్ అన్నారు. దాన్ని రివెంజ్ తిరిచుడు లేదా కావాలని కొట్టుడు, కక్ష పెట్టుకొని కొట్టుడు ఉంటుంది. అట్లాంటి అనిపించింది. బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మాత్రం నాకు తెలిసి సోనియా లేకుండా పృథ్వీ కాడు. ఎందుకంటే పృథ్వీ గురించి వాడు ఎన్ని బీఫ్ పదాలు వాడినా, ఎన్ని ఎఫ్ పదాలు వాడినా నాకు చూసారు ఏ ఒక్క మాట అంటే లేడు. ఇక మణికంఠనో ఇక వేరే వాళ్ళంటే ఏసి కుట్టుకుంటారు, ఇక అది అనిపించలే. కానీ ఈ వీక్ మాత్రము 1-3 ఉన్నారు బ్రో. లేదు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా ఈ వీక్ ఆదిత్య బయటకు వస్తుంది. మనోడు అభయ్ నవీన్ ఉన్నాడు కదా, సో తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేసినాడు. కాకపోతే ఎలిమినేట్ అవ్వడం అనేది నాకు కూడా నచ్చలేదు. కాకపోతే తను కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి. కాన్ఫిడెంట్ అంటే ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది అనమాట. సో దానివల్ల తను ఎలిమినేట్ అయ్యాడని నా ఉద్దేశం అనమాట. సో అంటే మణికంఠని తీసుకొచ్చి సెపరేట్ గా వార్నింగ్ ఇచ్చారు కదా, అట్లా అభయ్ నవీన్ కూడా సెపరేట్ గా వార్నింగ్ ఉంచితే బాగుండే కదా. అవును, మనోడు కూడా ఒకసారి రిక్వెస్ట్ చేసినట్టున్నాడు. సో సారీ చెప్పుంటే బాగుండేదేమో. సారీ చెప్పకపోవడం వల్ల ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఏంటి, నాగార్జున బిగ్ బాస్ షో అంటగానే మనకి ఎవరు గుర్తొస్తారు? స్టార్టింగ్ లెవెల్
మనకి నాగార్జున గారు గుర్తొస్తారు. మనకి బ్యాక్గ్రౌండ్ లో ఒక వాయిస్ వింటాం గానీ అది బిగ్ బాస్ ఏంటనేది తెలియదు. బిగ్ బాస్ హౌస్ అసలు బిగ్ బాస్ అంటే ఏంటంటే మనకి నాగార్జున గారు మాత్రమే గుర్తొస్తారు. సో అన్ని కూడా డైరెక్ట్ గా ఆయన అన్నట్టు ఉంటుంది అన్నమాట. అందుకోసమనే అందుకని నాగార్జున గారు ఫైర్ అవడంలో తప్పులేదు అనిపిస్తుంది. కొన్ని విషయాల్లో అలా హోస్ట్ గా ఉన్నప్పుడు కూడా కొద్దిగా అలా ఉండాలి, తప్పదు. కానీ ఆయన అంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. మాట్లాడే ఉంటారు. మనోడు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్, కొద్దిగా హైప్ అవుదాం అనుకున్నాడు. సో స్టాండర్డ్ గా ఉందాం అనుకున్నాడేమో. సో అదే మనోడిని కొంప ముంచింది. ఇప్పుడు అప్పుడే కాదు బ్రో, అప్పుడే ఎలివేట్ చేయను. కొద్దిగా ముందు ఉన్న ముసలి పండుగ మనం రచ్చ చేసామంటే మామూలుగా ఉండదు. మన హీరో తను ఉన్నాడు కదా, తను అవుతాడేమో అని నేను అనుకుంటున్నాను. అయితే మనకి ముక్క అవినాష్ గానీ ఇంకొక ఇద్దరులో ఎవరైనా వస్తే బాగుంటది. ఎందుకంటే ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. కొంచెం ఇప్పుడు ఫన్ అంతగా నాకైతే ఏం కనిపించట్లా, కొట్టుకోవడం ఇస్తుంది. సో వీళ్ళిద్దరులో ఎవరైనా వస్తే కొంచెం ప్రేక్షకులు కూడా నవ్వుకోవడానికి బాగుంటదని నా